విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అవుతుందో రోజు రోజుకి ఒక పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇటు బీజాపూర్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఉన్నటువంటి అడవులలో చాలా పెద్ద ఎత్తున దాదాపు కొన్ని వేల మంది సాయుధ బలగాలు మోహరించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత 4-5 రోజులుగా చాలా పెద్ద ఎత్తున కర్రెగుట్టల పేరు మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు వారం రోజుల నుంచి కర్రెగుట్టల ప్రాంతాన్ని మొత్తం కూడా ఈరోజు జల్లెడబడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ కోణంలో మొత్తంగా దాదాపు కొన్ని వేల బలగాలు ఏవైతే ఉన్నాయో దాదాపు కర్రెగుట్టల ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. అయితే యుద్ధ హెలికాప్టర్లు కావచ్చు, యుద్ధ సామాగ్రిని అంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సాయుధ బలగాలు అక్కడ ఉన్నటువంటి ఎండ వేడివి తట్టుకోలేక డీహైడ్రేట్ కావడం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకు ఇప్పుడే అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ ఏంటంటే రీసెంట్గా అంటే గత కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకైతే సమాచారం వస్తూ ఉంది. అయితే కర్రెగుట్టల ప్రాంతాన్ని రోజు రోజుకు జల్లెడబడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కర్రెగుట్టల ప్రాంతాన్ని అంత ఈజీగా జల్లెడబట్టచ్చా అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతోంది. ఎందుకంటే కర్రెగుట్టలు అనేవి కేవలం ఒక గుట్ట మాత్రం కాదు, ఇది దాదాపు కొన్ని 30-40 గుట్టల ప్రాంతానంతటి కలిపి అది తెలంగాణ మరియు బీజాపూర్ ఛత్తీస్గఢ్ బార్డర్ అవుతుందో ఆ బార్డర్లో ఉన్నటువంటి గుట్టల సమూహం అవుతుందో ఆ గుట్టలు అంటే కొండలతో పాటు లోయలు కూడా ఉన్నటువంటి పెద్ద ఒక దట్టమైనటువంటి అడవి ప్రాంతం. అది అంత ఈజీగా అక్కడికి సాయుధ బలగాలు వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. కానీ భారత ప్రభుత్వ సైన్యాలు దాదాపు సాయుధ బలగాలు ఏవైతున్నాయో యుద్ధ హెలికాప్టర్లు వాడి అటు వాళ్ళ ఏది సాయుధ బలగాలకు సంబంధించినటువంటి సామాగ్రి తరలించే విషయం కావచ్చు, వాళ్ళకు ఫుడ్ను తరలించే విషయంలో యుద్ధ విమానాలు ఒకవైపు పనిచేస్తూ ఉన్నాయి, ఇంకొక వైపు డ్రోన్ల ద్వారా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మావోయిస్టులు దాక్కున్నారు అనేటువంటి కోణంలో కూడా డ్రోన్లతోటి కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతా ఉంది. అయితే ప్రస్తుతం గత కొద్దిసేపటి క్రితమే 38 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా సమాచారం వస్తూ ఉంది. అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే హిడ్మా మావోయిస్టు అగ్రనేత ఎవరైతే ఉన్నారో అగ్రనేతలో ఒకరైనటువంటి హిడ్మాను వెతికి పట్టుకోవడానికి జరుగుతున్నటువంటి ఆపరేషన్ అని చెప్తున్నప్పటికీ కూడా ఆ కర్రెగుట్టల ప్రాంతంలో అంటే 30 అడుగుల ప్రాంతంలో అక్కడక్కడ మొత్తానికైతే కొన్ని వేల మంది మావోయిస్టులు అక్కడ తలదాచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని తర్వాత రూపేష్ అనేటువంటి మావోయిస్ట్ అగ్రనేత కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా జరిగింది. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వెంటనే శాంతి చర్చలకు రావాలని చెప్పేసి కూడా నిన్న పెద్ద ఎత్తున ఆయన కూడా ఒక లేఖ రాయడం జరిగింది. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రాంతాలన్నింటి కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకుంటూ వస్తా ఉన్నాయి ఈ సాయుధ బలగాలు. ప్రస్తుతం మిగిలిన ఏకైక ప్రాంతం ఏదైతుందో కర్రెగుట్టల ఆపరేషన్ ఈ కర్రెగుట్టల ప్రాంతం ఏదైతుందో ఆ కర్రెగుట్టలు స్వాధీనం చేసుకుంటే మావోయిస్టులను మొత్తంగా అణిచివేయచ్చు అనేటువంటి ఒక పక్కా ప్లాన్ తోటి కేంద్ర ప్రభుత్వం మరియు సాయుధ బలగాలన్నీ కూడా ఆ కర్రెగుట్టల ప్రాంతాన్ని చుట్టువేయడం జరిగింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ప్రజా సంఘాల నుంచి కావచ్చు, పౌర సంఘాల నుంచి కావచ్చు, ముఖ్యంగా భారత్ బచావో కింద ఉన్నటువంటి అనేక సంఘాలు కలిసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అనేక చర్చల ద్వారా చాలా పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉన్నారు. మీరు సీజ్ ఫైర్ తలపెట్టండి, మావోయిస్టుల నుంచి కూడా యుద్ధ విరమణ ప్రకటించడం జరిగింది, మీరు కూడా తుపాకులను వదిలిపెట్టండి అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం, మీరు కూడా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు పిలవండి అని చాలా పెద్ద ఎత్తున రెండోసారి కూడా లేఖలు విడుదల చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తలొగ్గకుండా వెనక్కి తగ్గకుండా ఆ కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. యుద్ధ హెలికాప్టర్లు కావచ్చు, లేకపోతే డ్రోన్లతోటి కావచ్చు, దాదాపు వేల మంది మనకు తెలుస్తున్నట్టు సమాచారం ప్రకారం దాదాపు
20,000 నుంచి 30,000 సాయుధ బలగాలన్నిటి కూడా ఈరోజు చుట్టుముడుతారు తెలుస్తుంది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా మన దగ్గరికి రావడం కూడా జరిగింది. ఆ విజువల్స్ ఒకసారి చూసేట ప్రయత్నం చేద్దాం. ఇది కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఆ విజువల్. ఇది ఇక్కడ ఇలాంటి కొండలు కొన్ని కిలోమీటర్ల మేర, 100 కిలోమీటర్ల మేర ఈ కొండలన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని మా రిపోర్టర్ అక్కడ ఉన్నటువంటి సన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి ఆ విజువల్ సేకరించినటువంటి సందర్భం మేము చూస్తాను. ఇక్కడ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధ విమానాలు, అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున యుద్ధ హెలికాప్టర్లు ఫుడ్ను తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఈ హెలికాప్టర్లు, యుద్ధ హెలికాప్టర్లు అన్నట్టు ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లు. ఈ హెలికాప్టర్ నుంచి సైనికులకి, అక్కడ ఉన్న సాయుధ బలగాలకి ఆహారం మరియు అక్కడ ఉన్నటువంటి కొంత సామాగ్రి కూడా అందించడానికి ఈ యొక్క యుద్ధ హెలికాప్టర్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చూడండి, సామాగ్రి మరియు ఫుడ్ ఈ రెండింటి కూడా తరలించేటువంటి ప్రయత్నం ఈ కనబడతా ఉంది. ఈ విజువల్స్లో ఒకసారి చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆపరేషన్ కర్రెగుట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కర్రెగుట్టలు స్వాధీనం చేసుకోవడానికి సాయుధ బలగాలు అయితే చాలా పెద్ద ఎత్తున మోహరించడం తెలుస్తుంది. దానికి సంబంధించి ఆర్మీ నుంచి కానీ లేకపోతే సాయుధ బలగాల నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున ఒక ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్న దృశ్యాలు మనం అయితే చూస్తున్నాం. వారికి కావాల్సినటువంటి ఫుడ్ కానీ, మిగతా సామాగ్రి కానీ, మిగతా విషయాలన్నింటినీ కూడా పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విజువల్స్ చూస్తూ ఉన్నాం చాలా క్లియర్గా. హెలికాప్టర్లో ఏ విధంగా యుద్ధ సామాగ్రి కావచ్చు లేకపోతే ఫుడ్ ఎలా వెళ్తుందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ కర్రెగుట్టల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే కూంబింగ్ కావచ్చు లేకపోతే మొత్తం సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ భద్రతా బలగాలు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ అక్కడ ఎవరైతే మావోయిస్టులు అనుకుంటారో వాళ్ళని అదుపులో తీసుకుంటా ఉన్నారు, లేదంటే యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనబడితే అక్కడ వాళ్ళు కూడా మావోయిస్టులు అదేవిధంగా భద్రతా బలగాల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కర్రెగుట్టల ప్రాంతాన్ని అంత ఈజీగా సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందా అంటే ఇది కొంచెం కష్టతరమైన పనిగా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే కొండలు ఉంటాయి, పైన కనుక మావోయిస్టులు ఉంటే కింద సాయుధ బలగాలు ఉంటే ఖచ్చితంగా సాయుధ బలగాలకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ భద్రతా బలగాలు ఆ కొండను స్వాధీనం చేసి కొండపైకి వెళ్ళి కింద కనుక మావోయిస్టులు ఉంటే ఖచ్చితంగా మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇలా కొండ ప్రాంతాలు, లోయలలో కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు దాక్కున్నారనేటువంటి సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆపరేషన్ కర్రెగుట్టలు ఏవైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సాయుధ బలగాలు అయితే పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటి ఈ ఆపరేషన్ కూడా ఈరోజు 2 ఆపరేషన్స్ కూడా భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడడం కావచ్చు, లేకపోతే మరోవైపు ఇటు మావోయిస్టులను అంతమొందించేటువంటి దిశగా చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు. ఈ 2 అంశాలు కూడా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది మిత్రులారా. సో ఈ సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి మా కాలోజీ టీవీ రిపోర్టర్ సన్నీ మనతో పాటు లైన్లో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ములుగు ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతాన్ని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతంలో ఏం జరుగుతుంది ఏంటి అనుకున్నలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సన్నీ చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది అసలు? పూర్తిగా కూడా ములుగు జిల్లా కావచ్చు, ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో పూర్తిగా కూడా మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే పెద్దగా మోహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పూర్తిగా కూడా 2,500 మంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా సమాచారంతో అయితే పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్దగా మోహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కర్రెగుట్టల చుట్టూరు కూడా మొత్తం చుట్టుముట్టేసిన పరిస్థితి ఉంది. అంటే భద్రతా బలగాలు ఎంతమంది ఉండొచ్చు అక్కడ, ఎంతమంది మోహరించడం తెలుస్తుంది? మనకు తెలుస్తున్న సమాచారం మనకైతే 20 నుంచి 30 వేలు అంటా ఉన్నారు, కానీ అంతకు మించే ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తా ఉంది. 20,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక 2 హెలికాప్టర్లు అయితే మొత్తం కర్రెగుట్టలకి సంబంధించి ఇటు అటు ఫుడ్ కావచ్చు లేకపోతే మందు సామాగ్రి కావచ్చు ఇవన్నీ కూడా అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు ఏదైతే ఇటు కర్రెగుట్టలకి సంబంధించి కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకైతే పూర్తిగా కూడా ఇటు గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఫ్రెష్ గా కూడా
25 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారికంగా కూడా ధృవీకరించకపోవడంతోనైతే ఇటు పెద్దగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే ఇటు పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇటు మావోయిస్టులు కావచ్చు, లేఖను విడుదల చేసిన పరిస్థితి ఉంది. శాంతియుత చర్చలకు మేము సిద్ధమంటూ కూడా మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసిన పరిస్థితుల్లో పూర్తిగా కూడా 2026లో అయితే మావోయిస్టులు పూర్తిగా కూడా నిర్మూలిస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎన్కౌంటర్ కూడా జరగలేదంటూ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు హిడ్మా ముఖ్యంగా కూడా హిడ్మా ఉన్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు అయితే కర్రగుట్టలను అయితే చుట్టుముట్టేసిన పరిస్థితి ఉంది. ఇటు మనకు నిఘా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే మా హిడ్మా ఎప్పుడో తప్పించుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి బలగాలు వస్తున్న నేపథ్యంలోనే హిడ్మా తప్పించుకున్నాడు. ఏదైతే కింద నుంచి సొరంగం ఉంది, ఆ సొరంగం నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నాడు అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు చూసుకుంటేనేమో 26 మంది మృతి చెందారు, 42 మంది మృతి చెందారంటూ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఈ కథనాలన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ఇటు ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం, ఇటు వాజేడు ఈ మండలాల్లో మాత్రం భయంకరమైన వాతావరణం అయితే నెలకొంది. ఇటు చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా అంబులెన్సులు కావచ్చు, లేకపోతే ఇటు హెలికాప్టర్లు కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కోబ్రా ఫైటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బస్తర్ ఫైటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్దగా అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే మోహరిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 5 రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ కర్రగుట్ట అనే ఇదైతే నడుస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. ఇటు చూసుకుంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిన్న ఏదైతే బలగాలకు సంబంధించి వడదెబ్బ తగలడంతోనైతే బలగాలకు సంబంధించి 11 మందిని అయితే హాస్పిటల్కి తరలించిన పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, లేకపోతే మందుగుండే సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇంతవరకు అయితే ఎటువంటిగా అధికారులు అయితే ఎటువంటి కూడా ధృవీకరించకపోవడంపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. చూసుకుంటే సన్నీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు కర్రెగుట్టలు ఏదైతుందో దట్టమైనటువంటి అడవి ప్రాంతం, అదేవిధంగా కొన్ని కొండలన్నీ కూడా కలిపి అక్కడ లోయలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం భద్రతా బలగాల వల్ల అవుతుందా అనేటువంటి చర్చ కూడా చాలా బలంగా జరుగుతుంది. ఈ క్రమంలో మావోయిస్టులదే పై అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇది ఎంతవరకు నమ్మదగినటువంటి నమ్మశక్యంగా ఉంటుంది అసలు? అయితే పూర్తిగా కూడా కర్రగుట్టలు అనేది మావోయిస్టుల కంచుకోటగా పిలువబడుతుంది. ఇటు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా మొత్తం కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఇటు ప్లాన్ బి ప్రకారం అయితే మావోయిస్టులు తప్పించుకున్నారంటూ కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ఒక పక్క ఏమో గత 5 రోజుల నుంచి ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కానీ ఇంతవరకు కూడా అధికారులు ధృవీకరించకపోవడంపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంటే దట్టమైనటువంటి అడవులు కొండల ప్రాంతం కాబట్టి ఇటు భద్రతా దళాలు ఆ కొండల వైపు మొత్తం స్వాధీనం చేసుకునే అవకాశం మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే పూర్తిగా కూడా భద్రతా బలగాలదే పైచేయి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు నిఘా వర్గాలు అయితే సమాచారం అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే మావోయిస్టులు కేవలం 2500 మంది ఉంటారు, భద్రతా బలగాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి మావోయిస్టుల కంటే పోలీసులదే పైచేయి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సన్నీ. సో ఇది పరిస్థితి కనబడుతోంది. హిడ్మా ఆల్రెడీ ఒక సొరంగ మార్గం నుంచి తప్పించుకున్నాడు అనేటువంటి ఒక బలమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అయితే దాదాపు 2500 మంది మావోయిస్టులను మట్టుబెట్టాల లక్ష్యంతో ఈరోజు ఆపరేషన్ కర్రెగుట్టలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఈరోజు దాదాపు 20,000 నుంచి 30,000 సాయుధ బలగాలను చుట్టుముట్టే తెలుస్తుంది. దానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, తెలంగాణ సంబంధించిన పోలీసు యంత్రాంగం కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ బలగాలు కావచ్చు, జార్ఖండ్ బలగాలు కావచ్చు, మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. దాదాపు 2 హెలికాప్టర్లు అటు ఆహారాన్ని తీసుకెళ్లడం కావచ్చు, లేదంటే ఇటు మరొక వైపు మందు అంటే ఏదైతే తుపాకులకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి తీసుకుపోవడం కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది పోలీసులను కూడా ఎవరైతే ఎండవేడికి తట్టుకోలేక కొంతమంది ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళని కూడా అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తీసుకుపోయిన విషయం కూడా చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఆ కర్రెగుట్టల ప్రాంతంలో ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ములుగు ప్రాంతం నుంచి మొదలెట్టుకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం వరకు కూడా యుద్ధ వాతావరణం తెలుస్తోంది. ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏ
ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి బాంబు మూతలు వినిపిస్తాయన్నటువంటి ఒక భయాందోళనలో ప్రజలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఈరోజు ఒక మావోయిస్టు సంబంధించినటువంటి భారీ ఎన్కౌంటర్ జరిగిందనే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అసలు సమాచారం మాత్రం బయటికి పొక్కడం లేదు. సో దానిపైన మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కర్రగుట్టల ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం అయితే తలపించినట్టుగా తెలుస్తూ ఉంది.